1.4 ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్. సో, ఎలక్షన్స్‌లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఒకటి, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒకటి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో, మన ఇండియాలో వాడేదైతే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది మనం వాడతాం. సో, ఇది న్యూస్‌లో ఎందుకుంది అంటే ఎక్స్‌పర్ట్స్ లోక్‌సభ ఎలక్షన్స్‌ల ఇప్పుడు వాడే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ కంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఎక్కువ ఎఫిషియెంట్‌గా ఉంటది అనేసి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సో, ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్‌కి, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్‌కి డిఫరెన్స్ ఏంది కొంచెం డీటెయిల్డ్‌గా చదువుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. దీన్ని సింపుల్ మెజారిటీ సిస్టమ్ అని కూడా అంటాం. సో, దీని కింద కంట్రీ అనేది డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ లాగా డివైడ్ అయ్యి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక రిప్రజెంటేటివ్ని మనం ఎలక్ట్ చేసుకుంటాం. సో, దీంట్లో ఏంది అంటే ఇప్పుడు ఫైనల్‌గా మనం ఎలక్ట్ చేసుకుంటాం. లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఏమైతది, ఒక పార్టీకి 30% వస్తది. సెకండ్ పార్టీకి 20% వస్తది. థర్డ్ పార్టీకి 40% వస్తది. అంటే మ్యాక్సిమం ఓట్స్ థర్డ్ పార్టీకి 40% ఓట్స్ అనేవి థర్డ్ పార్టీకి వస్తాయి. కానీ వీళ్ళు ఫస్ట్ ఇంకా సెకండ్ పార్టీస్ 2 కలిపి కోalition గవర్నమెంట్ ఫామ్ అయితే 30% ఓట్స్ వచ్చినోళ్ళు, 20% ఓట్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు గెలుస్తారు. అంటే ఏంది, ఈ ప్రొపోర్షనల్ సిస్టమ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో ఓట్స్ కంటే సీట్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, 50+1% మెజారిటీ లేకపోయినా గెలిచే ఛాన్సెస్ మాత్రం హైగా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ సిస్టంలో. యుఎస్, యూకే, కెనడా, ఇండియా అందరూ ఈ టైప్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అనేది వాడతారు. సో, దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఇంకా డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అన్నీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి విన్ కావచ్చు. ఇక్కడ సోషల్ గ్రూప్స్ అంటే మనము కొంచెం మెజారిటీలో ఉండే సోషల్ గ్రూప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న సోషల్ గ్రూప్స్కి రిప్రజెంటేషన్ అనేది దీంట్లో అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కన్సర్న్స్ ఏంటి అంటే మనం ఇక్కడ ఓట్స్ కంటే సీట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. 30% ఓట్లు వచ్చిన వాళ్ళు, 20% ఓట్లు వచ్చిన వాళ్ళు ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. 40% ఓట్స్ వచ్చిన వాళ్ళు అంతే. ఇంకా అంటే ఏంది, ఓట్స్కి మనం వాల్యూ ఇవ్వట్లేదు, దీంట్లో సీట్స్కి వాల్యూ ఇస్తున్నాం. సో, ఇంకొకటి ఏంది, చిన్న చిన్న గ్రూప్స్కి రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, ఇదన్నమాట ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి నేర్చుకుందాం. దీంట్లో ఏంది అంటే ఒక్క కంట్రీ మొత్తం ఒక కాన్స్టిట్యుయెన్సీ లాగా మనం చూస్తాం. సో, ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒకడు లేదా దానికంటే ఎక్కువ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళని మనం ఎలక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంది అంటే ఓటర్స్ రిప్రజెంటేటివ్స్ కంటే పార్టీకి ఓట్ చేస్తారు. ఇజ్రాయెల్, నెదర్లాండ్స్లో ఈ టైప్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అనేది వాడుతున్నారు. సో, ప్రతి పార్టీ ఓట్స్ పర్సంటేజ్ని బట్టి లెజిస్లేచర్లో సీట్స్ అనేవి ఇస్తారు. అండ్ దీంట్లో మనము ఈజీగా చెప్పొచ్చు అంటే ఏంది, పార్టీలో ఓట్ పర్సంటేజ్ని బట్టి సీట్స్ అనేవి ఇస్తారు. అంటే ఏంది, ఓటర్స్కి రిప్రజెంటేటివ్స్కి కనెక్షన్ ఉండదు. ఇదొక ల్యాగ్ అనమాట ఈ టైప్ ఆఫ్ సిస్టంలో. కానీ చిన్న చిన్న పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఫేర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఓట్ షేర్ అనేది అన్ని పార్టీస్కి కరెక్ట్గా రిప్రజెంటేషన్ అనేది వస్తుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది అంటే పీపుల్స్ ప్రిఫరెన్స్ అనేది మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం అన్నమాట ఈ టైప్ ఆఫ్ సిస్టంలో. ఎందుకంటే దీంట్లో చూడండి, ఓట్స్ అంటే పీపుల్ ప్రిఫరెన్స్ కంటే పార్టీలో ఉన్న సీట్స్కి మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో. కానీ ఇక్కడ పీపుల్ ప్రిఫరెన్స్కి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రాగ్మెంటెడ్ లెజిస్లేచర్ ఉంటుంది. సో, అందరికీ ఈక్వల్గా కాకపోయినా ఎంతో కొద్దో గొప్ప రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టి లెజిస్లేచర్లో దీంట్లోనేమో మనకి మెజారిటీ అంటే ఎక్కువ మంది ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్ మంది ఉంటారు, చాలామంది చిన్న చిన్న పార్టీస్ ఉన్న వాళ్ళు కూడా లెజిస్లేచర్లోకి వచ్చేస్తారు. సో, ఏంది ఎక్కువ వైడ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది కాబట్టి
పార్టీకి సంబంధించిన కొంతమందే ఉంటారు, సేమ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో అట్లా మనకి ఫ్రాగ్మెంటెడ్ లెజిస్లేచర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంది, కోalition గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. సో దీనివల్ల కోalition గవర్నమెంట్ ఎక్కడైనా ఫామ్ అయినా కానీ గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండదు. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క డిమాండ్ అడుగుతాడు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయలేక అన్స్టేబుల్ అయిపోతుంది. పాలసీస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడానికి రాదు, లాంగ్ టర్మ్ గోల్స్ అచీవ్ చేయడానికి రాదు. సో ఇట్లా కోalition గవర్నమెంట్ ఫామ్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. దీంట్లో ఏంటి అంటే మనము చాలామంది మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఈయనకి, సెకండ్ ప్రిఫరెన్స్ ఈయనకి, థర్డ్ ప్రిఫరెన్స్ ఈయనకి అనేసి మనము అట్లా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటూ పోతాం ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో. సో దీంట్లో ఏంటి అంటే మేజర్గా ఈ రాజ్యసభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అన్నీ ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలోనే మనం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ సిస్టమ్ ఏంటి అంటే ఓటర్స్కి పార్టీకి ఓట్ చేయమని చెప్తాం, క్యాండిడేట్స్కి కాదు పార్టీకి ఓట్ చేయమని ఇది ఉంటుంది. ఓటర్స్ అనే వాళ్ళు పార్టీకి ఓట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ మెంబర్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్, MMPR. ఇదేంటి అంటే దీంట్లో ఓటర్స్ 2 ఓట్లు వేస్తారు, ఒకటి రిప్రజెంటేటివ్కి వేస్తారు, ఒకటి పార్టీకి వేస్తారు. ఓకే, సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో సేమ్ ఇక ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ఇంకా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ 2 మిక్స్ చేస్తే ఇది MMPR అనమాట. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక క్యాండిడేట్, ఒక రిప్రజెంటేటివ్ ఎలెక్ట్ అవుతాడు. మళ్ళీ ఇంకొకటి సెకండ్ ఓట్ వేస్తాం కదా, పార్టీకి కూడా మనం ఓట్ ఇస్తాం. దీంట్లో ఏమవుతుందంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది, అందరికీ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో అందరు రిప్రజెంటేటివ్స్ ఎలెక్ట్ అవుతారు. సో పార్టీకి ఎక్కువ ఓట్స్ ఇస్తే దాన్ని బేసిస్గా తీసుకొని కూడా మనం కొన్ని అడిషనల్ సీట్స్ అనేవి అలొకేట్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ కొంచెం ఎఫిషియెంట్గా కనిపిస్తుంది మిగతా ఈ 2 సిస్టమ్స్ కంటే. సో ఈ MMPR సిస్టమ్లో ఏంటి అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది, వైడ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, న్యాయమైన రిప్రజెంటేషన్ అనేది దీంట్లో ఉంటుంది. కానీ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రజలకి ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది, కాంప్లెక్స్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అందువల్ల మనం ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనది పార్లమెంటరీ గవర్నమెంట్. ఏంటి అంటే మెజారిటీ ఎవరికైతే ఓట్స్ వస్తాయో వాళ్ళే మనకి ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండడం అట్లా అవుతుంది. కానీ మన టైప్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్కి ఈ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది సూట్ కాదు. ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. మళ్ళీ మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ రావడం వల్ల గవర్నమెంట్ అనేది స్టెబిలిటీ మెయింటైన్ చేయదు అనేసి మనం ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి. సో దానివల్ల కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బై ఎలక్షన్స్కి అసలు స్కోపే ఉండదు ఇట్లాంటి ఎలక్షన్స్ చూస్ చేసుకుంటే. మళ్ళీ ఓటర్స్కి రిప్రజెంటేటివ్స్కి మధ్యన కాంటాక్ట్ ఉండదు. సో అంటే ఏంది, మనకి డెమోక్రటిక్ గవర్నమెంట్, మనకి డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంది, ఓటర్స్ అంటే మనము ఇండైరెక్ట్గా రూల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే రిప్రజెంటేటివ్స్ని మనం ఎలెక్ట్ చేసుకోవట్లేదు. సో కాంటాక్ట్ అనేది మనకి రిప్రజెంటేటివ్స్కి ఉండదు. తర్వాత ఏంటి అంటే పార్టీ సిస్టమ్కే ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఓటర్స్కి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. సో ఇవన్నీ కొన్ని డ్రాబ్యాక్స్. కాకపోతే ఈ MMPR మనము ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు యాక్చువల్గా మనకి సెన్సెస్ 2024లో పాపులేషన్ సెన్సెస్ అనేది చెయ్యాలి, ఇంకా చెయ్యలేదు. ఆల్మోస్ట్ 5 decades వరకు చెయ్యలేదు పాపులేషన్ సెన్సెస్. లోక్సభ సీట్ అలొకేషన్ సరిగ్గా లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ MMPR సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ వాడితే మనకి ఎఫిషియెంట్ గవర్నమెంట్, స్టెబిలిటీ గవర్నమెంట్, ఇంకా ఆన్సరబుల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ప్రజలకి మన ఓట్స్ని వాల్యూ చేసే గవర్నమెంట్ కావాలి. సో
అట్లాంటి గవర్నమెంట్, మళ్ళీ స్టేబుల్ గవర్నమెంట్, ఆన్సరబుల్ గవర్నమెంట్ అనేది ఈ ఎంఎంపిఆర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్లో మనకి యూజ్ అవుతుంది. ఇది మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అనమాట. సో 178th లా కమిషన్ రికమెండేషన్ కూడా ఇదే చేసింది. మనము ఎంఎంపిఆర్ సిస్టమ్ని ఎట్లాగో ఇప్పుడు లోక్సభ సీట్స్ ఇంక్రీజ్ చేయాలి, డీలిమిటేషన్ కమిషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దాంట్లో మనం అట్లీస్ట్ ఒక 25% ఈ ఎంఎంపిఆర్ సిస్టమ్ పైన బేస్ చేసుకొని సీట్స్ ట్రయల్ పర్పస్లో మనము ఇది తీసుకొని రావాలి అనేసి 178th లా కమిషన్ రికమెండ్ చేస్తుంది.